హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అఖి మీడియా. హర హర మహాదేవ. ఈ శివరాత్రి సందర్భంగా మనం ఎక్కడున్నాం తెలుసా? ఆంధ్ర అరుణాచలం అని పిలువబడేటటువంటి శ్రీ అపీత కుచితాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉన్నాము. ఇది ఎక్కడుందంటే కాకినాడ జిల్లా పత్తిపాడు మండలము, అక్కడ ఉన్నటువంటి రాచపల్లి అనేటటువంటి గ్రామంలో ఉంది. అక్కడ అరుణాచలంలో ఎలాగైతే ఉన్నారో స్వామివారు ఇక్కడ కూడా సాక్షాత్తు అలాగే ఉన్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒకసారి నాతో పాటు మీరు కూడా లోపల రండి. స్వామివారు ఎలా ఉన్నారో నేను మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. జటాటవి గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం డమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవ తనోతున శివ శివం. రావణ విరచితమైన ఈ శివతాండవ స్తోత్రాన్ని కైలాసం మీద పార్వతీ సమేతుడైన శివుడు తాండవం చేస్తుండగా రావణుడు చూస్తూ పాడినట్టు భాగవతోత్తములు చెప్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇలపై ఉన్న కైలాసంగా పిలువబడే అరుణాచలేశ్వరుడి ప్రసిద్ధ క్షేత్రమైన అరుణాచలం వంటి ఇంకో క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో పత్తిపాడు మండలం దగ్గరలో ఉన్న రాచపల్లిలో ఈ దేవాలయం ఉంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రమణాశ్రమం మరియు శ్రీ అపీత కుచితాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయాలు నిర్మించబడ్డాయి. అరుణాచలేశ్వరంలో ఏ విధంగా అయితే స్వామివారి యొక్క గర్భగుడి మరియు లోపలి ప్రాకారాలు ఉన్నాయో ఇంచుమించుగా అదేవిధంగా ఇక్కడ కూడా నిర్మించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎదురుగా ఉన్న పెద్ద నంది విగ్రహాన్ని చూస్తే ఆ శిల్పకళా నైపుణ్యానికి ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఈ ఆలయానికి బయట అమ్మవారైన అపీత కుచితాంబ ఉపాలయాన్ని కూడా చూడవచ్చు. ఈ ఆలయంలో ఇంకా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలతో పాటు నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. నిత్యం వేద పారాయణలతో రుద్ర నమక చమక మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నామని ఇక్కడి వేద పండితులు తెలియజేశారు. మనతోటి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ ఆలయ విశేషం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు, సో ఇక్కడ అరుణాచలేశ్వరుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే మనకి మాఘ బహుళ ఏకాదశి రోజున నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి ఆయన జనాలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా అనుగ్రహించడం కోసం ఒక రూపంలో ఆయన వ్యక్తమయ్యాడు. దానికే మనం శివలింగం రూపంలో. అయితే ఆ శివలింగ రూపంలో అప్పటి వరకు కూడా నిర్గుణంగా ఉన్నాడు ఆయన. కాబట్టి అభివ్యక్తంగా ఉన్నట్టు వ్యక్తం అవడం కోసం ఒక లింగ రూపంలో వచ్చారు. ఆ లింగ రూపంలో వచ్చినట్టు స్వామి 4 రోజుల పాటు అలాగే ఉండి మాఘ బహుళ చతుర్దశి దాన్ని మనం శివరాత్రి అని మనం జరుపుకుంటున్నాం. ఆ శివరాత్రి రోజున శివలింగంలోంచి ఆయన పంచముఖాలతోటి ఉద్భవించారు. ఆయన అలాగా ఉన్నటువంటి దాన్నే సద్యోజాత వామదేవ అఘోర తత్పుర ఈశాన ముఖములతోటి ఆయన పంచాక్షరి స్వరూపం అంటే నకార మకార శికార వకార యకములతోటి 5, అలాగే సద్యోజాత వామదేవ అఘోర తత్పుర ఈశాన 5 ముఖములతోటి కూడా ఆయన వ్యక్తమయ్యి జనులందరికీ కూడా తరింపజేయడం కోసం ఆయన అవతరించారు. తన స్మరణాదు అరుణాచలే. కాబట్టి నిరంతరం కనుక మీరు స్మరణ చేసినట్లయితే ఏం చేయాలట? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ, ఇదే నామం. ఈ నామాన్ని కనుక ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్మరణాది అరుణాచలే. ఈ అరుణాచలాన్ని కనుక స్మరణ చేసుకుని దాన్ని స్ఫురణ చేసుకుని దాన్నే ఉన్నటువంటి దాన్ని శ్రవణ మనన నిధిధ్యాసములు అనే 3 కూడా మనం అవలంబనం చేసుకుంటే ఈ యొక్క కలియుగంలో చాలా సులువుగా ముక్తిని పొందుతాము అనేటువంటిది మనకి అరుణాచల క్షేత్ర మహత్యం చెప్తాను. దానికి అనుగుణంగా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆలయం నిర్మించబడి నిరంతరము కూడా ఇక్కడ సంవత్సర కాలం పాటు నిరంతరం కూడా అరుణాచల శివనామం నిరంతరం కూడా సంకీర్తన చేయబడినది. 24 గంటలు అహోరాత్రముల పాటు సంవత్సర కాలం ఏ క్షణము కూడా ఆగకుండా ఆ ప్రభావం చేత ఈ స్థలమంతా కూడా దివ్య తేజోమయమయ్యి దివ్య కాంతి అయ్యి ఇదంతా కూడా ఏర్పడడం జరిగింది. దానికి ముందు నుంచి కూడా రమణాశ్రమం నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రమణాశ్రమం ఏర్పడడం
సాధు సన్యాసులందరూ ఇక్కడ రావడం, ఇక్కడ సందర్శించుకోవడం, వారి వారి వాక్యాలని అందరికీ కూడా అందజేయడం, వారితో పాటు ఇక్కడ జనులందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం కూడా ఇక్కడ జరుగుతున్నది. అలా జరుగుతున్న సమయంలో రమణ దేవాలయం కట్టడం జరిగింది. నిర్విషయానంద స్వామి వారికి ఆలయం, అలాగే ధ్యానము, యోగము ఇవన్నీ కూడా జరిగాయి. తదినాన రమణ మహర్షులు కూడా రమణ మహర్షి అరుణాచల భగవాన్కి సమర్పణ అయ్యారు. ఆయన్ని భగవాన్ అని పిలుస్తారు, ఈయన్ని భగవాన్ అని పిలుస్తారు. కాబట్టి ఆ భగవాన్ ఏం చేశాట, మనకి మహాన్యాసంలో కూడా మాట చెప్తారు, నా రుద్రో రుద్రమర్చేయదని. రుద్రుడు కానివాడు రుద్రుని నర్చించడానికి పనిచేయదని. మనం రుద్రత్వం మనకు లభించాలి అంటే కనుక మనం శివుడు అవ్వాలి. మనం శివుడు అయ్యేటువంటిది చాలా సులువుగా అందించేటువంటిది ఒకే ఒక నామం అరుణాచల శివ. ఆ నామాన్ని మనం పలికినంత చేత మనం శివుడయ్యి శివుడితో ఐక్యం అవుతాం, శివుడితో మనం లయం అవుతాం. కాబట్టి అటువంటి కలియుగంలో మనకి ముక్తిని ప్రసాదించగల ఏకైక క్షేత్రం అరుణాచలం. దాన్ని మనకి ఏంటంటే మనకి తిరువన్నామలై అని చెప్పేసి మనం చెబుతూ, అక్కడ ఉన్నట్టు స్వామి ఏదైతే మనకి మాఘ బహుళ ఉన్నట్టు ఏకాదశి చతుర్దశి రెండు కూడా ఏదైతే జరిగాయో అక్కడ ఏర్పడిందని, అక్కడ స్వామి స్వయంభూగా అక్కడికి వచ్చాడని మనకి పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. అది అయిన తర్వాత దానికి ధీటుగానే మనం అందరం కూడా అరుణాచల క్షేత్రాన్ని, రమణ మహర్షి యొక్క ఆలయం ఇక్కడ ఏ ప్రకారంగా అయితే తిరువన్నామలలో అక్కడ రమణాశ్రమం ఏ ప్రకారంగా ఉందో ఇక్కడ కూడా రమణాశ్రమం ఏర్పడింది. కాబట్టి ఆ ఉన్నటువంటి ధీటుగానే రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడు ఇష్టం కాబట్టి దానికి ధీటుగానే ఇక్కడ అరుణాచల క్షేత్రం కూడా అనుకోకుండానే దానంతటానిగా ఈ యొక్క అరుణాచల నామంతో ఇది కూడా ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ కూడా అరుణాచలానికి ఉన్నట్టు యాచదీసుగానే 4 ద్వారాలతోటి 4 గోపురాలతోటి చుట్టూ ఉన్న ఇంద్రాది అష్టదిక్పాలక లింగాలతోటి కూడా ఈ ఆశ్రమం దీనికి దినదిన ప్రభావమానంగా వృద్ధి పొందుతూ ఉంది. అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్క మాఘ బహుళ త్రయోదశి రోజుని, అంటే ప్రతి త్రయోదశి కూడా నందీశ్వర స్వామి వారికి, బసవేశ్వర స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకం అది కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ, అలాగే స్వామివారికి శివరాత్రి రోజునే కాకుండా మిగతా రోజుల ప్రతి సోమవారం కూడా విశేషమైన అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ జనాలందరికీ కూడా జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ప్రధానంగా కారణమవుతారు. ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరూ కూడా కోరిన కోరికలు తీరి వారందరూ కూడా శివానుగ్రహానికి పాత్రవుతున్నారు. అది ఆలయం. సో మన వెనకాల ఉన్నారు కదా ఈ చిన్నారులు అందరూ కూడా ఎక్కడో ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి అయితే వచ్చారు. అత్యద్భుతంగా ఇక్కడైతే కోలాటం అయితే ఆడడం అయితే జరిగింది. సో అంతరించిపోతున్నటువంటి చాలా కాలం మనకి తెలియట్లేదు. సో అందులో కోలాటం కూడా ఒకటి. బట్ ఈ చిన్నారులు చేస్తున్నటువంటి ఈ నృత్యాన్ని ఒక ఆయన అయితే ఇక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చారు. సార్ వారితో అడిగి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఈ యొక్క నృత్య కార్యక్రమం కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఒకసారి సార్ అసలు ఏంటి, మీరు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం, ఏపీ మల్లవరం. ఈ చిన్నారులంతా ఈ మధ్యనే భగవంతుడి మీద ఆసక్తితో కోలాటం నేర్చుకోవాలి, అనేక దేవాలయాల్లో ప్రదర్శించాలి అన్న దృష్టితో ఈ మధ్యనే నేర్చుకున్నారు. చాలా కష్టపడి పట్టుదలతో నేర్చుకున్నారు. నిన్న కూడా గొల్లప్రోలులో ప్రదర్శించారు. అలాగే చాలా చోట్ల ప్రదర్శించి ఈ పిల్లలంతా కూడా వృద్ధులకి వచ్చేలా ఆ భగవంతుడు కరుణించాలని ఈ రాచపిల్లాశ్రమం చాలా ప్రశస్తమైంది. పూర్వం నుంచి మా గ్రామం తరఫున ఇక్కడ చాలా భజన సమాజాలు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఈ పాతాశ్రమం ఉండే చోట ఇప్పుడు కొత్తగా ఈ శివాలయం అవన్నీ కూడా కట్టారు. ఈ విశేషం అంతా కూడా వీరికి చూపించాలి, చిన్నారులకి వీళ్ళని సన్మార్గం వైపు నడిపించాలన్న దృష్టితో మేమంతా కలిసి ఇక్కడికి వచ్చాము. సుమారు ఎంతమంది ఉన్నారండి? సుమారు వీళ్ళు ఒక 20 మంది ఉన్నారండి. నా పేరు తనుశ్రీ. మా కోలాటానికి ఒక పేరుంది, శ్రీ ముత్యాలమ్మ తల్లి వారి కోలాట బృందం. మేము మల్లవరం నుంచి వచ్చాము ఇక్కడికి. మాకు తోడుగా బాసిరెడ్డి గారు ఉన్నారు. అతనే మాకు నేర్చుకోమని చెప్పారు. మేము కూడా పట్టుదలతో నేర్చుకుని ఇక్కడికి వచ్చాం. అలాగే మేము కూడా ఎన్నో ఊర్లు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరు కూడా కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి. ఉంటాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే రమణ మహర్షి గారి యొక్క దేవాలయం. రామస్వామి గారు అనేటటువంటి ఆయన 30 సంవత్సరాల క్రితము మొట్టమొదట ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. సో అరుణాచలం యొక్క ఆజ్ఞ అనుసారము రమణ మహర్షి అరుణాచలేశ్వరు వచ్చి ఉన్నారనేటటువంటి కథ మనందరికీ వాస్తవంగా తెలుసు. కాకపోతే ఇక్కడ
మొదట రమణ మహర్షి గారు వచ్చిన తర్వాత అక్కడ అరుణాచల క్షేత్రం అయితే ఇక్కడ అంటే ఆంధ్ర అరుణాచలంగా మనకి పేరుగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రం అయితే నిర్మించబడిందని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఆంధ్ర అరుణాచలంగా పిలువబడుతున్నటువంటి ఈ క్షేత్రంలో అరుణాచలేశ్వరుడితో పాటు రమణాశ్రమం కూడా చాలా ముఖ్యమైనది. సుమారు 30 సంవత్సరాల క్రితం రామానంద స్వామి అనే ఆయన ఆధ్వర్యంలో ఈ రమణాశ్రమం నిర్మించబడింది. చిన్నతనంలోనే రమణ మహర్షి యొక్క చిత్రపటాన్ని చూసి ఆకర్షితులై తమిళనాడులో ఉన్న రమణాశ్రమానికి వెళ్లి పూర్తిని పొంది ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు సాధన చేసుకున్న రామానంద స్వామి అనే ఆయన ఆధ్వర్యంలో ఈ రమణాశ్రమం నిర్మించబడింది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో ఉన్నటువంటి రాచపల్లిలో ఉన్న ఆంధ్ర అరుణాచలం అయితే మనం అయితే ఇప్పుడు చూసాం. సో ఈ మహాశివరాత్రి రోజు ఈ మహాయాత్రను ఎక్కడితో అయితే ఆపదలుచుకోవట్లేదు. ఇంకొక 2 అద్భుతమైన ప్రదేశాలను కూడా మీకు చూపించబోతున్నాను ఈ మహాశివరాత్రి పూట. పదండి వెళ్దాం. ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ దగ్గరలోని మన్యం ప్రాంతంలో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా తరువాయి భాగంలో దర్శించుకుందాం. అంతవరకు అది మరి మీరు కూడా మర్చిపోకండి.